హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలు చూసి మా ఆయన్ని దీవిచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. మా అబ్బాయి బర్త్డే అండి. ఆ బర్త్డే చేసే అంత పొజిషన్ కూడా ఇప్పుడు మాది లేదు కాబట్టి మా అబ్బాయి అర్థం చేసుకొని, మమ్మీ ఏం వద్దు మమ్మీ, స్కూల్కి చాక్లెట్లు ఇచ్చే చాలన్నట్టు నార్మల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళి వచ్చేసినాడండి. ఎందుకో తెలియదు, మనసులో బాధ, చిన్న వయసు, లోపల ఏమైనా హట్ అవుతాడేమన్నట్టు సడన్గా వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొని ఇంకా మా రిలేటివ్స్కి ఫోన్ చేసి ఒక కేక్ పట్టుకురానరా అనేసి అంటే వాళ్ళు కేక్ పట్టుకొచ్చినారండి పాపము. ఇంకా వాడి సాటిస్ఫాక్షన్ కోసం అండి ఇదంతా. నేను తల్లిగా ఎంత ఆలోచిస్తున్నానో నా పిల్లోల గురించి, వాళ్ళ కోసమే బతకాలి, ఇంక మన లైఫ్ మనది అయిపోయింది అనుకుంటానండి. కానీ మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి. డయాలసిస్కి వచ్చేసినాక మా ఆయనకి జాబ్ లేదు. చెన్నై ఎంజీఎం హాస్పిటల్లో అప్పుడు అడ్మిట్ అయినాడండి, సీరియస్ అయ్యి. ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేసినాము, బయట అప్పు తీసుకొచ్చి పెట్టేసినాను. గోల్డ్ అయితే గ్రామ్ కూడా లేదండి నా దగ్గర, మొత్తం బ్యాంకులోకి వెళ్ళిపోయింది. కనీసం ఇయర్ రింగ్స్ కూడా లేవండి పెట్టడానికి, మా ఆయనకి ఇవ్వడానికి. ఒక 20 ఏళ్ళు మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి అడిగినాడండి. గోమాత ఆయుర్వేదం మందులు చూసేసినాడండి యూట్యూబ్లో, అవి వాడితే తగ్గుతాయంటమ్మా, ఒక 20 ఏళ్ళు ఉంటే ఇయ్యమ్మా అని దీనంగా అడుగుతున్నాడు. ప్లీజ్ అమ్మా, ఒక 20 ఏళ్ళు ఉంటే అడన్నా అడ్జస్ట్ చేసి ఇవ్వండి అనేసి అడుక్కుంటా అంటే దీనంగా, మా దగ్గరే ఉన్నాయిరా, మమ్మల్ని ఎందుకురా అడుగుతావు అన్నట్టు. నాకు చెప్పడం చేత కాలేదు కానండి, ఆ రోజు ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడిందో మా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అసలు బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఒక 20 ఏళ్ళు అడిగితే తల్లి ఈదా అండి. వాళ్ళ మీద భూములు కూడా ఉన్నాయండి. వాళ్ళ అవసరానికి, వాళ్ళ పెద్ద కొడుకు అవసరాలకైతే జమ్మని అమ్ముకొని ఖర్చు పెట్టుకుంటారండి వాళ్ళు. ఒక సెంట్ అమ్మినా 50,000 1,00,000 వస్తుందండి. కొడుకు పెట్టచ్చునండి అమ్మి కూడా. అదే ప్రాణం మీదకొచ్చి అడిగి లేదన్నాడంటే అసలు నా మనసు కొట్టుకుండేసిందండి. నాకు బయట ట్రై చేసినాను కానీ 20 ఏళ్ళు ఎక్కడా దొరకలేదండి. ఆలోచిస్తే అండి, నా తాళిబొట్టులో 2 కాసులు 4 గుండ్లు ఉన్నాయండి. ఇంకా నైట్ నిద్ర రాలేదు, ఏడుపొస్తుంది. వాళ్ళమ్మ ఏ మా నా ప్రాణాలు మా అన్నాడు. నన్నేం చేయమంటావురా అనింది. ఆ మాటకి నాకు నైట్ అంతా నిద్ర రాలేదండి. పొద్దున్నే లేసి తాలిబొట్టులో గుండ్లు 2 కాసులు 4 గుండ్లు తీసి మా పక్కింటి అమ్మాయిని తీసుకెళ్ళి కుదవంగిట్లో కుదవబెట్టేసి 20 ఏళ్ళు తెచ్చి మా ఆయనకి ఇచ్చేసినానండి. నీకు నచ్చింది చేసుకో, ఇంకొక రోజు మీ అమ్మని మీ నాయన్ని డబ్బులు అడగద్దు. అసలు ఇట్లాంటి కసాయి తండ్రి తల్లి ఉన్నారా అనిపించిందండి. మళ్ళీ కొద్ది రోజులు మా ఆయన దగ్గరికి తిరుపతికి రావడం పోవడం జరుగుతా అనింది. చుట్టుపక్కల వాళ్ళంతా, మీ కొడుక్కి మీరు ఎవరైనా కిడ్నీ ఇవ్వచ్చు కదా, చిన్న వయసు ఇంత బాధపడుతున్నారు కదా అంటే, ఆ కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నా కానీ బతుకుతారని గ్యారంటీ లేదంట కదా, అంతలో మాత్రానికి మేమెందుకు ఇచ్చేది కిడ్నీ అన్నదండి. ఇంకొక రోజు వచ్చి మా అమ్మాయిని, హనీ నువ్వు ఇవ్వచ్చు కదా హనీ కిడ్నీ, ఏమి నీకా అని అడిగిందండి. మా అమ్మాయి అట్లే వచ్చి వాళ్ళ డాడీకి చెప్పింది. అప్పుడు మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుందండి. అది కాదండి, మా అమ్మాయికి పెళ్లి చేయాలా, మా ఆయన వాళ్ళ అమ్మకి పెళ్లి చేయాలా, నాకు